ధనదాహం కోసం మరో కుట్రకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. కొత్త ప్లాన్ పేరుతో అంచనాలు రూపొందించింది. ఏకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన అంచనా వ్యయాన్ని 10 రెట్లకు పెంచేసింది. శాస్త్రీయంగా ఎలాంటి రీసెర్చ్ లేకుండానే, కనీసం మాస్టర్ ప్లాన్ రూపొందించకుండానే అంచనా వ్యయం 1,50,000 కోట్లుగా నిర్ణయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ ముస్తాబుకు 1,50,000 కోట్ల రూపాయల మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతమేంటి? తట్టెటు మన్ను తీయక ముందే కోట్లు తన్నుకుపోయే కుతంత్రమా? మూసీ రివర్ ఫ్రంట్ అంచనా వ్యయం మూడింతలు ఎందుకు పెరిగింది? మాటల దశలో ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పనులా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్టుపై ఎందుకు మక్కువ? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం 50,000 కోట్ల రూపాయల నుంచి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల వరకు పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణపై ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టారో జనాలకు అర్థం కావడం లేదు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మంచిదే, కానీ ప్రాధాన్యత అంశం మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుతో మురిసే రైతులు ఒక్కరు కూడా ఉండరు. ఈ ప్రాజెక్టు వల్లే ఒక్క అంగుళం పొలం కూడా పారదు. పారిశ్రామికంగా కూడా నీటి అవసరాలు తీరవు. సుందరీకరణలో హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు దోహదం చేస్తుంది. కానీ అంతకంటే కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయి. ఇవన్నీ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణపై ఎందుకు దృష్టి పెట్టడం? అంచనా వ్యయంపై రోజుకొక మాట మారుస్తుండడమే పలు అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది సుందరీకరణపై ఫోకస్ పెట్టారు. లండన్లోని థేమ్స్ తరహాలో 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని సెలవిచ్చారు. థేమ్స్ థీమ్ బాగానే ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆడుతున్న గేమ్ పైనే అందరూ డౌట్స్ వెల్లుబుచ్చుతున్నారు. 3 నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మూడింతలు పెరిగింది. మొన్న గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మూసీ రివర్ ఫ్రంట్ కు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అందరూ విస్తుపోయారు. ఇదేంటి, 3 నెలల క్రితం 50,000 కోట్లన్నారు, ఇప్పుడు 1,50,000 కోట్లంటున్నారని ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఎటువంటి మాస్టర్ ప్లాన్ లేదు, కనీసం ప్రాజెక్ట్ రిపోర్టులు కూడా తయారు కాలేదు. కానీ అంచనా వ్యయం మాత్రం 1,50,000 కోట్లకు పెంచేశారు. శాస్త్రీయమైన విధి విధానాలు లేకుండా అంచనా వ్యయం ఎలా పెరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభం కాకముందే అంచనా వ్యయం మూడింతలు పెరిగితే పూర్తయ్యేలోపు ఇంకెంత పెంచేస్తారు అని కొందరు విమర్శిస్తున్నారు. 50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. One which is going to be a reality shortly. మూసి పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ 80,000 కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మించింది. రాష్ట్ర సాగునీటి రంగ ముఖ చిత్రం మార్చిన ప్రాజెక్టు వ్యయంపై గతంలో కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది, అవాస్తవాలు ప్రచారం చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయమే 80,000 కోట్ల రూపాయలైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేసింది. లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిన కాళేశ్వరం ఖర్చుపై రచ్చ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అంగుళం పొలానికి నీరివ్వని మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు? అందుకే కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ధనదాహానికి మూసీ రివర్ ఫ్రంట్ నిదర్శనమని ఎండగట్టారు. ఒకవైపు చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు దృష్టి పెట్టారని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. మూడింతలు పెరిగిన అంచనా వ్యయమే కాంగ్రెస్ ధనదాహానికి నిదర్శనమని చెప్పారు. మాటల దశలో ఉన్న ప్రాజెక్టులో కాంగ్రెస్ పాలకులు మూటలు పంచుకునే పని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ఇవి డైలీ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.